మొన్న నీ వీడియో చూసా, నేను అది ఇవాళ మాట్లాడాలని వచ్చా మెయిన్గా. నాట్ జోకింగ్. నిన్న ఇంకొక అతని వీడియో చూసా, సెలబ్రిటీ గురించి రావట్లేదు, మీడియా వాళ్ళు అడుగుతున్నారు, మా బాధ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఎవడో ఏదో అంటున్నాడని మీరు భయపడకూడదు. మీ టాలెంట్ ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు. ఈరోజు మీ డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఓన్లీ టాలెంట్, ఎవరిని ఎవడు సపోర్ట్ చెయ్యడు. ఎప్పుడో మీరు సక్సెస్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చిన అభినందిస్తాం, అంతేగాని ఈ సినిమా మీది, ఈ జర్నీ మీది, మీరు కష్టపడి చేసుకున్నారు కాబట్టి ఈరోజు అనే సినిమా ఇంత విజయం సాధించడం జరిగింది. ట్రోల్స్ మాట్లాడావు. ఒకప్పుడు మీకు అందరు గుర్తుందో లేదో, 40-50 ఇయర్స్ క్రితము పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఖాళీగా ఉండి మాట్లాడుకునేవాళ్ళు. అది ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, అలా ఊరంతా స్ప్రెడ్ అయ్యేది. వాళ్ళ అదృష్టవంతులు, సోషల్ మీడియా ఆ రోజు లేదు కాబట్టి ఆ ఊర్లో ఆగిపోయింది. ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి అదే ఇప్పుడు జరుగుతుంది అంతే. అప్పుడు ఆ ఊరు మట్టుకే ఉండేది, ఇప్పుడు ప్రపంచానికి వెళ్తుంది. దానివల్ల నీకేం జరగదు, నీ సక్సెస్ మాట్లాడాలి. అలా ఎమోషనల్ నెక్స్ట్ అవ్వకు నువ్వు, ఎందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంది. మన నీ వీడియో చూస్తే నాకు అర్థమైంది, నీ బ్యాక్ డ్రాప్ ఎక్కడో చిన్న కుటుంబంలో పుట్టి నిన్ను నువ్వు నమ్ముకొని ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యావు. ఆ రోజు నీకు ఎవరు సపోర్ట్ లేదుగా ఇండస్ట్రీలో, బట్ నువ్వు సక్సెస్ అయ్యావు. ఇప్పుడు నేను ఒక పల్లెటూరుకి వెళ్ళి వచ్చా, నాకెవరు సపోర్ట్ లేదు. ఒక సినిమా అనుకొని వెళ్ళి సక్సెస్ అయ్యి ఈరోజు నిలబడ్డాం. ఇక్కడ మన హార్డ్ వర్కే మనం నిలబడుతుంది, అదే నమ్ముకోవాలి. ఎవరో ఏదో చేస్తారు ఇక్కడ ఇండస్ట్రీలో అంటే ఎవరు ఏమి చేయరు, అది గుర్తుపెట్టుకోండి. మీ సక్సెస్ మీ హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్తుంది. ఎప్పుడు కామెంట్లు చేస్తుంటారు, వెనకకు లాగేస్తున్నారు, మాకు సపోర్ట్ చేయట్లేదు, మాకు అది. ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ, ఎవరు వెనకకు కూడా లాగరు. నీ సినిమాకి ఎన్ని థియేటర్లు దొరకాలో అన్ని థియేటర్లు దొరికాయి. నీ సినిమాకు ఎంత రెవెన్యూ రావాలో ఈరోజు అంత రెవెన్యూ వస్తుంది. ఎందుకు? నీ సినిమా వల్ల. ఎవరే చేయరు. సో ఇది నమ్ముకోండి. యంగ్ బ్యాచ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ డయాస్ మీద కిరణ్ది నేను చూశాను కాబట్టి చెప్పాలనుకొని చెప్తున్నాను. ఆయన మొన్న సెలబ్రిటీస్ రాలేదని జితేందర్ రెడ్డి, రాకేష్ చెప్పాడు. రారమ్మా, ఎందుకు వస్తారు? ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళ టైం మనకు సెట్ అవ్వాలి. మీడియా మిత్రులకి ఏంటి, సెలబ్రిటీస్ వస్తేనే వాళ్ళకు అక్కడ క్లిక్స్ ఉంటాయి. వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మనది. సో వచ్చారా రారా అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావు అనేదే ఇంపార్టెంట్. సో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మీరు కష్టపడి మీ సినిమా తీసి ఆ కాంటెంట్ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళండి. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా దిస్ ఇస్ మై సజెషన్. థ్యాంక్ యూ. కొన్ని ఫంక్షన్స్కి రావటానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎలాంటి వాళ్ళ నేను చూడనది. ప్రేమతో పిలిస్తే కనుక ఎస్ వస్తున్నానే అంటుంది. నాకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి. అలాంటిది ఇక్కడ అభిమానం నాకు చాలా నిండుగా మెండుగా లభిస్తుందంటలో చూస్తున్నారుగా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంత ప్రేమ కురిపిస్తుంటే ఇది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజున మీతో పాటు ఇలా షేర్ చేసుకోవటం, అండ్ ఇక్కడ మీరు ఇంత ఉత్సాహంగా వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత వైబ్రెంట్గా ఇంత ఉత్సాహంగా ఇది జరగడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని, చాలా రంగాల్ని అతలాకుతలం చేసింది, కన్ఫ్యూజ్లో పెట్టేసింది, భవిష్యత్ ఏమిటో తెలియని అగమ్య గోచరంలో పెట్టింది. అలాంటి పరిస్థితిలో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది భాషలకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరే చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మనం సాటిస్ఫై చేయగలం, ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలమా అనేది ఎప్పుడూ ఒక రకంగా మీమాంసలు ఉంటుండేవాడు. ఆ తర్వాత అలవాటైపోయి జనాలు ఇళ్లలో ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటైన తర్వాత వాళ్ళని థియేటర్కి రప్పించడం చాలా కష్టం అండి. అన్లెస్ అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ, బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ, హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అనుకునే సినిమాలకు తప్ప
చిన్న చిత్తగా సినిమాలకి రావడం చాలా కష్టం అన్నప్పుడు ఇదేమి కష్టకాలం మనకి ఇండస్ట్రీకి, ఈ సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది. ఒక 5-6 పెద్ద సినిమాలను ఆడినంత మాత్రాన అది సినిమా ఇండస్ట్రీ ఓహో అంటూ కాదు. చిన్న సినిమాలు, చితక సినిమాలు, అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. షూటింగ్లో ఎంతోమందికి ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉండాలి. ఆ చిన్న సినిమాలు అవన్నీ ఏవైనా అన్నీ కూడా ఆడాలి, అప్పుడే పరిశ్రమ అలాగా సజావుగా కొనసాగుతుంటుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కోరిక నాకు ఒక రకమైనటువంటి చిన్న బెరుకు వచ్చింది. ఏ సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేసి రాణించాలనేది. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పు ఉండదు. ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు, రాణించలేదంటే అది ఇదిగో స్టేజ్ మీద ఉన్న మా అందరి తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు. అది ఉదాహరణగా ఈ సంవత్సరం 2024లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు, తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హనుమాన్, ఆ సినిమాతో శుభారంభం అయింది. ఆ సినిమాని అనూహ్యంగా లోకల్గా అనుకున్నారు, కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు, అది ఆల్ ఇండియా సినిమాపై అయిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ, చిన్న సినిమాల పట్ల ఆదరణ, చిన్న సినిమాలు అనుకున్నవి, లో బడ్జెట్ అనుకున్నవి తీసిన సినిమాల్ని హై బడ్జెట్ సినిమాల్ని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. అది అందులో దాని తర్వాత వచ్చినటువంటి మన వరుస సినిమాలు, నాకు పేరు వరుస గుర్తు రావట్లేదు, కానీ చాలా సినిమాలు అంటే నీహారిక తీసిన కమిటీ కుర్రవాడు కానివ్వండి, ఆ తర్వాత మన సిద్ధు జొల్లగడ్డ చేసినటువంటి టిల్లు సినిమా కానివ్వండి, ఆ తర్వాత ఆయ్ అనే సినిమా, ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతూ ఒక్క సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమాలు లేకుండా చేసుకోవడం అది మన యొక్క జాప్యంలో జరిగినటువంటి పొరపాటే తప్ప. ఆ తర్వాత మళ్ళీ చూస్తే కనుక మొన్న దీపావళికి అమరన్ కానీ, కానీ, ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ, ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయి అంటే అంతా ఇంత కాదు. వీటి వెనకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు, పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు లేరు, ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు. బట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు. ఆ కంటెంట్ బాగుండాలి, సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి, వాళ్ళు ఇవ్వగలగాలి. మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అది అందుకనే అంటాను, ఏదైనా సినిమాలు ఆడవు, ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు, థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం. ఈ రోజున మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు. సత్య చేసినటువంటి అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ మత్తు వదలరా 2 ఎంత బాగుంది ఆ సినిమా, ఎంత సరదాగా ఉంది, ఆద్యంతో చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమాలు 2 సార్లు చూశాను ఆ సినిమా. ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు, చూస్తారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి, మనం శ్రద్ధాశక్తులతో తీయాలి. ఆ కంటెంట్ని మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయటకు వదలకూడదు. ఎందుకంటే ఈ రోజున దాదాపుగా 125 సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ 20% ఫిల్మ్స్ సూపర్ హిట్ అయినాయి. ఇది మంచి పర్సంటేజ్. అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది. ఇది వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందులో మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్, ఇప్పుడే విన్నాను ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్. ఇప్పుడే రాశాను అక్కడ, ఈ బొమ్మ సూపర్ హిట్ అని. అవుతుంది.